కురుపతి అంటే దుర్యోధన చక్రవర్తి రేపు గోవులగ్నానికి వస్తాను, నా బిడ్డ పెళ్లి, నీవు ఇక్కడ ఉండకూడదు. పెళ్ళో పెళ్లి, నా బిడ్డ పెళ్లి, వెళ్ళవు అన్నా. ఏమన్నావు? మా పాండవులకు ఏమి లేదా? ఏమున్నది? మరి ఏముంటే ముందుగా నన్ను ఇచ్చినావు? నిన్నా ఏమి లేదంటున్నావు. ఆ మాట అంటే ఇప్పుడు సత్తవు, గురి పెట్టుకొని సత్తవు. ఎలా వచ్చిందంటే ఆ మాట ఇప్పటికే మాటలు చెప్పనా చెప్పనా? క్రూరు అలానే వారు వినేవారు మురిశారు. అంటే నీ మాటలు విన్నట్లయితే మా కౌరవులు ఎవరు ఒక్కరు కాదు, ఇద్దరు 100 మంది వాళ్ళు. మా పాండవులు 5గురు. నిన్ను ఇచ్చినందుకు నేను నిన్ను ఇచ్చినా నీకు? నువ్వు కోరి కోరి చేసుకున్నావు. కోరి కోరి చేసుకున్నదే కాక ఇప్పుడు నేను చెప్పిన చూడు, కుక్కపై బాయిల పడ్డది అన్నట్టు ఇన్ని అన్నా గాని దొమ్మరన్నా దిమ్మరన్నా గాని చెడి రకాలు బ్రొక్కుతాను. జాగ్రత్త, పెద్దవాళ్ళు నిన్ను ఇచ్చింది ఎందుకు, నువ్వు ఎక్కడ ఉంటాను? మేరు శైల సమధీరులు. శైలములంటే గుట్టలు, శైలములంటే గుట్టలు లాంటి వాళ్ళు మా పాండవులు. నీలాంటి వాడు ఒకడేం చేశాడో తెలుసా? ఒక బలిసిన ఒక పొట్టేలు అంటే గొర్రె పొట్టేలు, కొమ్ములు బాగా వడిదిరిగి ఉన్నాయంట దానికి. అదేం చేసింది? ఈ గుట్ట నాకు ఒక లెక్కనా, నా కొమ్ములు ఎక్కడ ఉన్నాయి, ఈ గుట్ట ఎంతటిది అంటే శైలం అంటే గుట్టను పోయేది ఢీకొని ఏం చేసేదట కదా, గిద గిద ఉరికి ఆ గుట్టను గుద్దుకున్నదట. గుట్టను గుద్దుకుంటే అదేం చేసేది, శిరస్సు పగిలి 16 వక్కలయ్యి జిల 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 రక్తం ఇడుచుకొని చనిపోయాడు. శైలం అంటే గుట్టల లాంటి వాళ్ళు మా పాండవులు. గొర్రె లాంటి వాడు తిరుగుతాళ్ళు, గొర్రె లాంటి వాడి నీవెక్కడా? శైలములంటే గుట్టల లాంటి వాళ్ళు మా పాండవులు. మా పాండవులు మా పాండవులు అసలు వెళ్ళుమన్నా నేను అప్పుడే వెళ్ళుమంటే చెల్లెవైనవు కానీ నన్ను అనబుద్ధి కాదు, కానీ చీ అంటే వెళ్ళిపోవాలి. నిన్ను ఇచ్చినా నేను ఎవరికి? అర్జునుడిగా. నిన్ను 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 బిడ్డ నీవు మన మాటలో వదరా పిడియమ భక్తి లేకుండా, భయము లేకుండా, పెద్ద చిన్న లేకుండా బిడ్డ నీవు మటలు మాటలు ప్రేలకు కింకను అడ్డదిడ్డములు. బిడ్డ నీవు మటల్సు మాటలు ప్రేలకు వింకను మాటలు అడ్డదిడ్డముల్. బిడ్డకు దేవకమ్మకు సుఖముందివమ్మ ఇంత నీవుతూ నా ఇంట్లో బిడ్డకు దేవకమ్మకు సుఖముందివమ్మ ఇంత నీవుతూ నీ దొడ్డతనంబు జలచదిగా, నీ దొడ్డతనంబు జలచదిగా ఏదికి మాటలు ఊరకుండు మా నిన్ను ఇచ్చిందా నేను పాండవులకు? తిండికి లేని దాన,
కృష్ణుడు తీసుకుపోయి నిన్ను చేసిండు. అప్పుడు నా మాట విన్నావా? ఈ దరిద్రం వచ్చునా? ఎక్కడికో శ్రీమంతుడికి ఇస్తానన్నా నేను. ఆయన ఇప్పటికి కూడా నా తల్లి నీ తల్లి అంటే ఇరువురం ఒక్కటే, కానీ తండ్రి ఒక్కడు. నీ తల్లి దేవకి, నా తల్లి రోహిణి, తల్లులు ఇద్దరు, తండ్రి ఒక్కడు. అట్లా చూసినా నీకు నాకు సంబంధం ఉందా? అయినా బిడ్డ నీవు మనసు మాటలు అడ్డము తిట్టము మాట్లాడుతున్నావు. భయం భక్తి లేకుండా, పెద్ద చిన్న లేకుండా ప్రేమ అడ్డ తిట్టములు. బిడ్డకు దేవకామవు పుట్టినావు కానీ ఏం సుఖపడ్డావు? నీ అత్తగారింట్లా ఏం సుఖం? చీరగట్టినావా? ధనమా, డబ్బా, రాజ్యమా, సంపదయ, సకల భోగములా తెచ్చి నా ఇంట నీలుగుచు పలుకుచున్నావు. బిడ్డవు దేవకమ్మకు సుఖం పొందితే అమ్మ ఇంత నీలుగుచు. నీ దొడ్డ కనమ్ము తెలుసనిక వెళ్ళు. మగని కూడక నీలుగుతా అన్నావు. నీ మగడు ఎక్కడున్నాడు? అర్జునుడు అడవిలు ఉన్నాడు. అక్కడికి పో. ఇక్కడ నీలుగుచు మాటలు వరకు దరిద్రం ఉండ. అన్నయ్య ఒక మాట చెప్పాలా? ఏమిటంటే ఆకుంటే వృక్షం బగును, ఈకుంటే లోబి అగును, హీనాత్ముండగును. మీకుంటే మాకివ్వడు, మాకుంటే మేము రాము, మలికెవ రామా అన్నారు. అందుకని అన్నయ్య ఆకుంటే వృక్షం బగును అంటే ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుకు ఆకు ఉంటేనే వృక్షం అనబడుతుంది. అర్థం కాకపోతే చెప్పలేము. చెప్పాలనుకుంటే పని చేద్దాం. మరి ఏం చేద్దాం? ఆకుంటే వృక్షం బగును, ఆకు ఉంటేనే ఒక వృక్షం అనబడుతుంది, చెట్టు అనబడుతుంది. వృక్షం అంటే సంస్కృతం. అయితే ఆకు ఉంటేనే ఒక చెట్టు అనబడుతున్నది. అదే ఆకు లేకపోతే ఎండిపోయిన చెట్టు అంటారు. ఆ ఎండిపోయిన చెట్టు కిందకి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఆకుంటే వృక్షం బగును, ఈకుంటే లోబి అగును, హీనాత్ముండగును. నీ దగ్గర ధనం ఉండి ఏం లాభం? లోబి వానికంటే ధనము దానం చేసేవాడికి ఉండాలి. నీ దగ్గర ధనం ఉన్నది, దానం చేసే గుణం లేదు. ధనము ఉండంగానే కాదు, దానం చేసే గుణం కూడా ఉండాలి. ఆకుంటే వృక్షం బగుని, ఈకుంటే లోబి. నీ ఇంటి ముందటికి ఎవడైనా భిక్ష వచ్చి అయ్యా భవతే భిక్ష దేహంటే 10 రూపాయలు ఇచ్చినట్లయితే మా తండ్రి చల్లగా ఉండాలి అని చెప్పని కాబట్టి ఆకుంటే వృక్షం బగుని, ఇయ్యకపోయింటే మాత్రం వాడు లోబి వాడురా. వానికి ధనం ఉండేందుకు, ధాన్యం ఉండేందుకు, మరి బంగ్లాలు ఎందుకు, మరి భూములు ఎందుకు, మరి జాగ్రత్త వాడు కట్టుకపోతారా అని చెప్పని భిక్షగాడు అనుకుంటా పోతాడు. ఈకుంటే లోబి అగును, హీనాత్ముడు వాడు. హీనుడు అంటే బిచ్చగానికంటే ఇంకా అన్యాయం వాడు. ఇంకా అర్థమైతే లేదా? ఆకుంటే వృక్షం బగును, ఆ వృక్షం కిందికి ఎవరు పోతారు? చల్లదనం ఉన్న కాడికే దాని కిందికి పోయి కూర్చుంటారు. ఇట్లా కూడా చెప్తే ఇంతకుముందు కన్నా అన్నాడు. అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఆకుంటేనే ఆ చెట్టు కిందికి చల్లదనం ఉన్నదని 10 మంది పోయి చల్లని చెట్టు కింద కూర్చుంటారు. మరి అదే 3 బారిన చెట్టు అయితే ఎవరైనా పోతారా? ఎండే చెట్టు కాదు, దాన్ని నరికిపోయిలా పెట్టుకోవాలని చెప్పంటారు. ఈకుంటే లోబి అగును, హీనాత్ముండగును. నీకు ధనం ఉండేందుకు ఓరి నీచుడా, నికృష్టుడా? దానం చేసే గుణం కూడా ఉండాలి అన్నట్టుగా. మీకుంటే మాకివ్వుడి, మాకుంటే మేము రామ, మలికి రామ అంటే అన్నయ్య బలరామ నీ వద్ద బిడ్డ ఉన్నది, నీ ఇంట్లో బిడ్డ ఉన్నది కాబట్టి నేను అడిగినాను. అదే కృష్ణుని దగ్గరను సాత్విక దగ్గర ఉన్నట్లయితే నీ ఇంటికి రాకపోదును. చూడు తగునే బలరామాని తనయ మగవనాది కోడలని మదిలో
నాకు ప్రేమ అంటే నీ బిడ్డ మీద నాకు ప్రేమ ఉన్నది కాబట్టి నీ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నాను. సుభద్ర! నీ బిడ్డను నా ఇంటి కూడా మగవాడి వింటూ మనం మాట్లాడుతూ. నీవు పెద్ద మామ ఎన్ని చేసినా గాని కృష్ణయ్య చూడు తెగని మాటలు పలుకుతున్నావు. నీవెన్ని చేసినా నీ పాండవులు నా అంత కాదు. తెగవా వగవా ఈ రీతిగా చేసినా ఒక మాట ఇదిగో, నీవెన్ని కాళ్ళు మొక్కినా నా అంతటి వాడు నీకు నాకు ఎంత నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ నీ పాండవులకు మాకు. ఒకవేళ నా బిడ్డని ఇచ్చినా గాని సుభద్ర నా బిడ్డని నీకు ఇచ్చినా గాని ఎట్లా భేదం ఉంటది కదా, ఇద్దరి భేదం. నేను శ్రీమంతుని నువ్వు దరిద్రం ఉండవు. ఉల్లి మల్లయ్య గుణా ఉల్లి మల్లయ్య గుణే పిల్లి బొబ్బిలి యగునే కాకి కోకిల యగునే కాకి కోకిల యగునే గ్రామ శూకరంబు గజంబు యగునే కాకి కోకిల యగున గ్రామ శూకరంబు గజంబు యగున రాగి పుత్తడి యగున రాగి పుత్తడి యగున ఆది దేవుడు యగునని అర్జునుండు. ఉల్లి ఆకుంటది, ఉల్లి పువ్వు తెల్లగా రగ 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 అంటది. పొద్దున్నే పొద్దెక్కేటప్పుడు చూడండి మీరు, ఉల్లి తోట పోయి చూడండి, గమనించండి మీరు. రగ 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 తెల్లగా, ఇక తెల్లగా అంతకు మించి మెరుస్తా అంటది. ఆ మెరుపుకు అదేమన్నా పూజకి ఎక్కుతుందా? పువ్వు ఓ దేవుని కాడ పెడతారా, ఓ పూజ పెడతారా, వాడని శిఖర పెట్టుకుంటారా? ఆ పువ్వును తీసి దాన్ని కోసుకొని వచ్చి తీసుకొని వచ్చి కూరలోన ఉల్లాకేస్తే మరి ఆ పువ్వు కూడా వేయరు, దాన్ని కోసి పెంటలు వేస్తారు. పువ్వులు ఉల్లాకు కోసేసుకుంటే ఉల్లాకు కన్నా ఉన్నది విలువ. పనికి రాని ఉల్లి మల్లె అంటే ఇక మల్లెపూ వంటి ఇలాంటి చెట్టు ఉంటుంది చూడు, తీగ మల్లె ఉంటుంది, చక్కని సువాసన వస్తుంది. అది మనం దారి ఉంటా వెళ్తుంటే గింతే ఉంటుంది. దాన్ని చూసి ఓర్వలేక జనము అబ్బా ఎంత చక్కని వాసన వస్తుందని చెప్పి చివర పెట్టుకొని సువాసన చూస్తారు. మల్లెపూ లాంటి మేమెక్కడ, ఉల్లాకు అక్కడ పువ్వు లాంటి నీ పాండవులు ఎక్కడ? పిల్లి బొబ్బిలి అగునా, పిల్లి సార్కను, పిల్లి తోక ఎంత పులి లెక్కనే ఉంటుంది. పిల్లి చూడండి మీరు, గమనించండి. దాని ఆకారము, దాని సార్కలు, దాని తోక, దాని మూతి, దాని చెవులు. బొబ్బిలి అంటే పెద్ద పులి లెక్కుంటే సార్కలు, కానీ అది పెద్ద పులి అవుతుందా? దొంగ కోళ్ళ కట్టే పిల్లి అవుతుంది. ఆకారం ఉండగానే అయిపోయిందా? పులి నేను, పులే నాకు, మేము నీ పిల్లి లాంటి దొంగ కోళ్ళ పట్టే వంశము నీది, నీ పాండవులు. అదిగాక కాకి కోకిల యాగులు, కాకి కోకిల కూస్తే కుహు కుహు అని కంఠధ్వని వినబడతా ఉంటుంది. పోతా అంటే కోకిలను ఎప్పుడైనా గమనించండి మీరు. మనం ఆయిటి పోయినప్పుడు కూస్తాయి, చక్కదనం వినబడుతుంది, వినబుద్ధి అవుతుంది. కోకిలలు కూస్తే దాని కంఠధ్వని, దాని అందం. కోకిల లాంటి మేమెక్కడ? ఇక కాకి వస్తుంది లేక లేక వాడకొచ్చి కావు కావు అని మురుగుతా అంటే ఇదేమో మొత్తుకుంటాను ఎదురా, దాన్ని రాయి తీసుకొని పడగొట్టి పంపిస్తారు. కాకి లాంటిది పాండవులు ఎక్కడ? గ్రామ శూకరం, గ్రామ శూకరం అంటే వాడవాడలు తిరిగే పంది. శూకరం అంటే పంది. మీరు మురుకాల వల్ల తింటే చూడు తెల్లారులేవాగానే. గ్రామ శూకరం పంది. మురుగు కాలువల్లో లండు బొండు తినే పంది ఎక్కడ? గజం అంటే ఏనుగు, గజవరదుడని వస్తే ఎదురుగా వెళ్ళి అంబారి వేసి కాళ్ళు కడిగి పూజ చేసి టెంకాయలు కొట్టి ఆ వాడ కట్టి ఆ గజరాజు కట్టి కాళ్ళు మొక్కుతారు. నేను మరి మా వంశం ఏనుగులాంటి మేమెక్కడ? అనతిగా నా నోట అనతే
రాగి రాగి పుత్తడి కాదురా, రాగే బిందెలు ఉంటాయి చూడు, ఖర్చు బిందెలు తలలు ఉండేది ఎరకట. అవి దోయం పెడితే సూర్యుడు అంతే తల బంగారం మెరిసేది. ఎంతసేపు మళ్ళా కొంచెం గంట అయిందంటే మళ్ళీ మైరమట్టు. అదే బంగారం పుత్తడి అంటే బంగారం లేదు. అది తోమిన బంగారమే, తోముకున్న బంగారం, పెట్టుకున్న బంగారమే. అన్నా మృగదమాయ పండుగాను జనులు వినగా కళ్ళకి మరచి ఎన్నరాని మాటలంటివి రన్నా విన్నా కన్నా నామది అన్నమనుకొని చూడు, అన్నమనుకొని ఇన్ని నాళ్ళు నమ్ముకున్నాను. మా అన్నయ్య చక్కని వాడు, అసత్యమాడనటువంటి వాడు, మంచివాడని అనుకున్నాను. ఈరోజు చూసావా ఎన్నరాని ఉన్నవు నా ఇంటిలోన కొన్ని నాలుగు భక్తిగా లేని పోటీ ఇతరగలవు. వెళ్ళండి కొన్ని నాలుగు బ్రతికావు, తిన్నటి వాసాలు లెక్క పెట్టినట్టు ఏదో తిన్నావు. నా తిండి తిన్నావు, నా భోజనం తిన్నావు, నా భార్య చీరలు కట్టిన చాలా నా బతికిన కానీ నీ కొడుకు వాడెక్కడా నీ కొడుకు వాడెక్కడా మొగడు వచ్చాడు, నీ కొడుకు వాడు కొద్దిగా నీ మిండి వచ్చాడు. వంట కూటికి నీ ఇంటిలో ఉన్నాను, వంట కూటికి నీ ఇంటిలో ఈ మాటలు పాండవులు విన్నట్లయితే ఎంత ఘోరం జరుగుతున్నదన్నయ్య నీకు తెలియదా? చూడు కడుపు కూటికి కడుపు కూటికి నీ కొంపగా చింటి పనికి మాలిన మాటలు నీవు బల్కా చెల్లెలిని గలుక బలరామ ఓ అన్న చెల్లెలిని గనుక బలరామ చెల్లిపోయే పాండవులిది విన్న ధరలోన బ్రతుకగలవు. ఎప్పుడైతే మా పాండవులకు కౌరవులకు మాయ జూదంబుల చేత శకుని మాయ పాచికల చేత మా వారిని ఓడించి మా సిరి సంపదలను అయితే ఎప్పుడైతే గెలుచుకున్నారు, గెలుచుకొని ఏం చేశారు?
12 ఏళ్ల వనవాసం 1 ఏడు అజ్ఞాతవాసం అన్న ద్రౌపదితో సైతగా అడవులకు వెళ్తున్నారు 6 వెళుతుండగా నా భర్తతో సైతగా సతి ఉన్న చోట పతి ఉండాలి, పతి ఉన్న చోట సతి ఉండాలి అని నా భర్తతో వెళ్తుంటే నా భర్తతో వెళ్తుంటే కృష్ణుడు సాక్షికి నువ్వు పెద్దవాడి బలరాముడు 3 వచ్చి బాబా అర్జున నా చెల్లెలకి ఒక్కరము కాదు 2 కాదు 3 అన్నదమ్ములం ఉన్నాము. ఒక్కొక్కరి వంతు మేము చదువుకున్నా పర్వాలేదు కానీ అభిమాన్యుడు చిన్న పిల్లవాడు 7 ఏళ్ల పిల్లవాడు ఎలా తీసుకొని వెళ్తాడు నా చెల్లని? అడవికి వెళ్ళి అటువంటి దాన్ని నన్ను తీసుకొని అడ్డు వచ్చి నా భర్తతో మాట్లాడి అడ్డు తిరిగి మా చెల్లెని మేము చదువుకుంటాము అని నన్ను ఇంటికి తీసుకొని వచ్చావు. నేను వచ్చానని ఇంటికి ఈ రోజు అంటున్నావు. తిన్నావుగా, తిన్నకాడి చాలు పో పో. కావాలని వచ్చాను, నీ ఇంటికి కావాలని వచ్చాను. కడుపు కూటికి నీ ఇంట్లో కాచి ఉన్నాను ఇన్ని రోజులు. అన్నానికి ఒక కూటి కొరకు నీ ఇంటిలో ఉంటే పనికి మారిన మాటలు ఇన్ని మాటలు మాట్లాడవు. కట్టు వస్త్రం కానుండేది, ముదులు పెడితే పెట్టుకున్న భూషణాల కానుండేది. నా భార్య విడిచినటువంటి వస్త్రములు కట్టుకున్నావు సుభద్ర. పిడిక అక్షంతలున్నాయి, ఆ తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రం లేదు పనికిరావు. కానీ ఒక్క మాట చెప్తున్నాను అన్నయ్య, నీ తోబుట్టి చెల్లెని కాబట్టి ఇన్ని మాటల్ని ఓర్చుకున్నాను. ఓర్చుకొని నాన్న కదా అని చెప్పని నన్ను అన్నాడు కదా అండి, ఓర్చుకున్నాను. ఇన్ని మాటలలోన పంచ పాండవులలోని ఏ ఒక్కరు విన్నట్లయితే ఈ ధరండి భూమి అన్న నన్ను నీ పాండవులు ఏం చేస్తారే? పాండవులనగెంత పంధవ్యమ్మలగెంత తండ్రి దూతమాడి ఓడి పైదవనము దందు తింటే తండ్రి దూతమాడి ఓడి పైదవనము నందు నుండి ఉండిని వారంటలే చేటి పోని అయినా ఇంత అన్నా గాని ఒక్క మాట అంట కడసారిగా నేను చూడు, నీ పాండవుల లెక్క కాదు, తండ్రి జూదంలో ఓడిపోయి ఇవన్నీ అన్నా. ఇక ఇప్పటికైనా నువ్వు నా కడప దాడతలేవు కాబట్టి ఇంతవరదాకా మర్యాద చూసినే. నువ్వు అన్నా 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 అని నా కాళ్ళు మొక్కుతాను కాబట్టి కడసారి ఒక్కనే మాట అంటాను. ఇక ఈ మాటతో నువ్వు పోతేనే పో, లేకపోతే కచ్చం వచ్చింది ఎట్టిపోయాడు. ఇప్పుడు వాడిని కూడా ఇప్పుడు తిన్నాడా? వాడు 3 సార్లు తింటాడు. ఓ సోదరా, క్రమమును తప్పి పాండవులా, నీ పాండవులు ఇంతవరకు మర్యాద చూశానే భద్ర. క్రమమును తప్పి పాండవుల కాచితి అత్త కుమారులను చూడే, క్రమమును తప్పి కాచితి అత్త కుమారులను చూడే, విమలముగా తెలిచని ఇంకా నేటికి చేయిదము తెల్లమాయపో. పొమ్మిక వారలకు నిన్ను ఇచ్చిన దానివి తక్కువ అవుదులే. నిన్ను వాళ్ళకి ఇచ్చినందుకు తక్కువ, నువ్వు నాకంటే ఇచ్చిన దానివి తక్కువ అవుదులే. కుమ్మరి వాని వామిన పుద్దన పుత్తడి కుండలుండునా. ఇంతవరదాకా అత్త కుమారుడుగా మేనత్త కొడుకులని నేను మర్యాద చూసి ఒక్క మాట లేదు. ఇన్ని మాటలు అంటాను, క్రమమును తప్పుచున్నావు. అత్త కుమారుడు చూసిన వారి నేటికి నైజం నాకు ఎరికే, వాళ్ళు దరిద్రులు ఎరికే, తిండికి లేని వాళ్ళు ఎరికే. వాళ్ళ మంచి గుణం చూసి ఒక్క మాటలు ఇప్పుడు అంటాను. వారి గుణం తెలిసాది. అయినా ఇంతవరదాకా నేను పెద్ద, నాకే నీకు నాకు సంబంధం ఉన్నదా? వాళ్ళ గురించి ఇచ్చినప్పుడే నువ్వు తక్కువ, మాకన్నా తక్కువ. నువ్వు వాళ్ళకు పెళ్లి చేసినప్పుడే నువ్వు తక్కువ, నాకంటే తక్కువ. కుమ్మరి వాని వామిన వామి పెడతాడు వాడు కుమ్మరోడు. ఆకుండా ఈకుండా పెట్టి కాల్స్తాడు, ఎర్రగా కాలుతాయి. అలా ఒక బంగారు కుండ వెళ్తుందా? మట్టి కుండలు తప్ప
చెప్పండి, మీరు చెప్పండి. మట్టి కుండలో బంగారు కుండ ఎంత? ఆగో, మట్టి కుండ లాంటి మీరు ఎక్కడ? పో పో, వెళ్ళవే వెళ్ళవే వెళ్ళవే. దాన్ని వెళ్ళగొట్టుడు కావాలి. పోరా, పోరా. పోనీ. అన్నయ్య ఒక్క మాట చెప్తానన్నా. మంగళ్యపురి మాధవ శ్రీ లక్ష్మీ లోలా ఎన్నిసార్లు బ్రొక్కినా గాని కాలుతో తన్ని పడవేస్తున్నాడు. అన్న కదా అని నేను నమ్ముకున్నాను. తుదసారిగా కూడా కాళ్ళ మీద పడ్డప్పటికైనా సుభద్ర ఎంతటి దానివి నీవు, ధనములోన ధైర్యములోన దేంటి వస్తారు నీ పాండవులు పలుకుతున్నా. కాళ్ళు మ్రొక్కి మ్రొక్కి నా తలపోతున్నదే కానీ వాని మనసు కరగడం లేదు. కానీ వాడి పిల్ల ఎంత వాడెంత తుదసారిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. అలిగి అత్తగారింటికి చెడు చెల్లెలింటికి అన్నయ్యలున్న చోటికి పోవద్దు అంటారు. కానీ నా విధి వ్రాత మంచి లేక నాన్న కడిగి వచ్చినందుకు చెప్పు కొట్టినట్టుగా చేస్తున్నాడు. కాబట్టి ఇక వీడితో మాట్లాడద్దు. అరే చూడు, అన్నయ్య ఇక నిన్ను అన్నాన్ని పిలిచి పెడతాం. నీచుడా, నువ్వెంతటి వాడివిరా? నువ్వెంతటి వాడివి? 4 సార్లు కాళ్ళు మొక్కినా నీకు కాస్త దయ రాదు. చూడు ఒక మాట చెప్తానుగా, బిడ్డ నీ మన కాళ్ళ మీద పడితే కాలుతుందంటావట్రా. చూడు ఒక్క మాట చెప్తానుగా, అన్నా కొడుకుల సై ఉన్నా కొడుకుల సై ఉన్న కోడలందుకు రాదు. నీ ఎంత నీ బిడ్డ నిలువబోదు. తాగబోతు మాట. కొడుకుల సై ఉన్న కోడలందుకు రాదు. నీ ఎంత నీ బుద్ధి నిలువబోదు. గంతకు తగినట్టి గుంతలోకమునందు, గంతకు తగినట్టి గుంతలోకమునందు కల్పించ మొదటనే కమల భవుడు నదుట వ్రాసిన వ్రాలు, నదుట వ్రాసిన వ్రాట పదపడి తప్పించ నీరంత వాడివో నీతి రహిత. సదయాత్ముడని విన్నావా? సదయాత్ముడని నేను మది నుంచి తిరిగాని కఠినాత్ముడంచునే గానమైతే కలిమి కాశించి అమృతం వాడినట్టులా కౌరవులు మీరు ఏకమై మమ్ము కానగంపి. రామరాజ్యంబుగను మీరు రాజ్యమేలు సుఖము జందుడి అటు మీద చూచదాను. మానవుని కాదు దానవుని ఆడిన మాట చూడు, కొడుకుల సై ఉన్న కోడలందుకు రాదు.
నా కొడుకు మంచివాడైతే గుణవంతుడైతే బుద్ధివంతుడైతే నీలాంటి బిడ్డలను ఒక 100 మంది లెంక పెట్టుకొని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. 100 మంది లెంక 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 పెట్టి కొడుకు నా కొడుకు దుడుకు కాకుంటే మంచివాడైతే నీలాంటి బిడ్డలను 100 మంది తెచ్చుకొని పెళ్లి చేసుకుంటారు. నువ్వెంతటి వాడివరా? నీ బిడ్డ ఎంతటి నువ్వెంతటి వాడివరా? కొడుకుల సైబుల గోడలు ఎందుకు రాదు? నీ ఇంట నీ బిడ్డ నిలవబోదు. నా కొడుకు మంచివాడైతే నా కోడలు వస్తాది, నీకు అల్లుడు వస్తాడు. గంతకు తగినట్టు బొంతలోకమనందు కల్పించబోదడిన కమలబడు. చూడు ఆ బ్రహ్మదేవుడు తలల వ్రాత విధి వ్రాత చూడు. పేదవారికి పేదవారిని కూర్పుతాడు, ఉన్నవారికి ఉన్నవారిని కూర్పుతాడు. నీవేం చేశావు? ధనవంతుడు దుర్యోధన చక్రవర్తి ధనకనక వస్తువాహగో మీదుగా విశ్వరాగం ఉన్నటువంటి వాడు కాబట్టి ధనవంతుడిని కోరుకున్నావు. నీకు ధనవంతుడి పిల్ల ధనవంతుడికే ఇచ్చుకో వద్దను. మా పేదింటి పోటీ పిల్ల మాకు దొరకదా? మా పేద పిల్ల మాకు దొరకదా? నా కొడుకు రాకపోతుందా? గంతకు తగినట్టు బొంతలోకమనమును కల్పించమొదటి కమడబాబు. బ్రహ్మదేవుడు ఎవరికి వారే, నువ్వు ఉన్న వారిని కోరుకున్నావు, నాకు లేని వాళ్ళే కావాలనుకుంటున్నాను. అదిగాక నుదుట రాసిన వరాలు పదపడి తప్పించ నీవెంత వాడివో నీతి రహిత. అంటే నీ బిడ్డని ఎవడో గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అనుకుంటున్నావు. కానీ నీ బిడ్డకున్ను నా కొడుకు భార్య భర్తలు కావాలని రాసి పెట్టింటే, నీ బిడ్డకు నా కొడుకు భార్య భర్తలు కావాలని రాసి పెట్టింటే వాళ్ళని విడదీయడానికి నువ్వెంతటి వాడివరా? నీతి రహిత. వారు భార్య భర్తలు కావాలని ఉంటే విడదీయడానికి నువ్వెంతటి వాడివరా? నీతి రహిత, నీతి లేనివాడా. కాబట్టి కలిమి సదయాత్ముడని మా అన్న మంచివాడు అనుకున్నా. సదయాత్ముడని నేను మధురించి ఉన్నాను కానీ మా అన్న మంచివాడని ఇన్ని రోజులు నమ్ముకున్నాను. కఠినాత్ముడని నేను కారణైతుంది. ఈ రోజును కఠినతనం చేసి మా కవరవలతోను చెయ్యి కలిపి కలిమి కాశించి అమృతం మాడినట్టు. అంటే కలిమి లేములు కష్ట సుఖాలు, కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు చీకటి. ఈ రోజు మేము చీకట్లో ఉన్నాము, మాకు వెళ్తురు రాకపోతుందా? కఠినాత్ముడు అంచు నేను ఎరగనైతే కలిమి కాశించి అమృతం మాడినట్టులా వాళ్ళతో చెలిమి చేసి కౌరవులతో చెలిమి చేసి అమృతం అంటే అబద్ధం ఆడినావు. నాకు ఇస్తానని నా కోడలను నా కొడుకు ఇస్తానని ఈ రోజు నాడు అమృతం అంటే అబద్ధం ఆడి దుర్యోధన చక్రవర్తికి ఇస్తానంటున్నావు. చూసావా? మా కౌరవులు పాండవులు కౌరవులు అంటే పాలివారణ. మేము మాకెంత అవమానం జరుగుతుంది. నీ కూతురుడు వారికి ఇచ్చినట్లయితే మా పర్వెంత పోతుంది. కాబట్టి కౌరవులతో నువ్వు చెలిమి చేశావు, వారి దాంట్లోనే నీ చేయి కూడా ఉన్నది. వాళ్ళు నువ్వు ఏకమై మా వారిని కారణాలంటే 12 ఏళ్ళ వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించారు. అందులో నీ చేయి కూడా ఉన్నది. కాబట్టి రామరామాని మీరు రాజ్యమేలండి. సుఖము చంద్రుడు అటు మీద చూసేది కాక మీరు ఎన్నేళ్ళ రాజ్యం అంతా లేరండి. మా కౌరవులంటే పాండవులంటే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఏమన్నావు? సుభద్ర కౌరవులందరూ వస్తారు, 1000 మంది 100 మంది వస్తారు. నువ్వు ఒక భిక్షపు దాని లెక్క కనపడతావు అక్కడ. చెప్పండి. ఇగో వాళ్ళందరికీ కొడుకుని కింద మెచ్చింత తీసుకపోతే ఉండాలి పోవాలి. నీచుడా, నీచ నికృష్టుడా. కౌరవులు ఒక విను. కౌరవులు 100 మంది కౌరవులు 100 మంది కౌరవులు 100 మంది కౌరవులు ఒక చొప్ప కర్రలతో సమానం. 100 మంది కౌరవులు చొప్ప కర్రలతో సమానం. మా ఐదుగురు ముక్కు కడవలు చొప్ప కర్రలు 100 మంది చొప్ప కర్రలు. వాళ్ళెక్కడ 5 ముక్కు కడవళ్ళు కొడవళ్ళ బట్టి నరుక్కుంటా పోతే చొప్ప కర్రలు తెక్కుంటూనే పోతాయి. కాబట్టి అన్నయ్య రామరాజ్యం అని ఎన్నే లేదు. ఇది నేను అన్నయ్య నీ విధి విధానం ఎంతరా? నువ్వెంతటి వాడి నీతి ఎంతమో ఈ కాంచెల్ నీ సరే ఇప్పుడు
ఎంత మోసం జరిగినది భగవంతా. రాక రాక నా తల్లిగా నిల్లు కదా నందుకు ఎంత అవమానం జరిగేదా భగవంతుడా. చెల్యానే పుట్టిల్లు చేరినందులకంత ఓ దైవమా. చెల్యానే పుట్టిల్లు చేరినందులకంత చులకనైపోతిగాదే అమ్మయ్యా. చులకనైపోతిగాదే అమ్మయ్యా. చులకనైపోతిగాదే పరస్పర దైవమా. పుట్టి నీళ్ళని ఆశపడి వస్తే ఇంత చులకన చేసే కదా భగవంతుడు. ఈ రోజు నాడు తక్కువే ఉన్నది జగమన కదరా. లవకృష్ణ పడతాడు కానీ చులకనైపోతి అదే అమ్మయ్యా. చులకనైపోతి అదే అమ్మయ్యా. పంకజాక్షిరోయి మంగు గొల్లలకింత పంకజాక్షిరోయి మంగు గొల్లలకింత ఇంకములావాయేనే అమ్మయ్యా. ఇంకములావాయేనే పరస్పర గొల్లవారు చూశారు. పిల్లని ఏమంటే వాళ్ళకెంత విర్రవీగుడు వచ్చాది, బింకం లావైపోయాది. కానీ నా కొడుకు ఎచ్చడ ఉన్నాడు కదా. నా పుత్రుడు అభిమాను ఎచ్చడానున్నాడు. నా పుత్రుడు అభిమాను ఎచ్చడానున్నాడు. ఇతడికి రాడాయేగా అమ్మయ్యా. ఇతడికి రాడాయేగా నా కొడుకు వచ్చేదాకా ఈడ కూర్చొని ఉంటాను. కొడుకు వచ్చిన తదుపరి నా భర్త బయట ఆవరణంలో ఉన్నాడు. అచ్చడికి వెళ్తాము కానీ నా కొడుకు వచ్చేదాకా ఇక్కడనే ఉంటాయి. ఆహా, శశిరేఖ నన్ను ఎంత మోసము చేశాది, మడు మాయము చేసి వెళ్ళిపోయినది. శశిరేఖ దయలేక నీవెటు పోతివే. శశిరేఖ దయలేక నీవెటు పోతివే. ఎటు పోతివే నీవిటు రాగదే. శశిరేఖ దయలేక
చంద్రుని మరవకనే జానవును గానమునే చేసెదా శశిరేఖ దయలేక నీవెటు మోదివే శశిరేఖ దయలేక నీవెటు మోదివే ఆహా శశిరేఖ దశరేఖ కలిగినటువంటి శశిరేఖ నన్ను ఎంత మోసము చేసినది కదా. అయినా ఇక్కడ వీక్షించినా ఏమీ లాభము లేదు. ఇప్పుడే మా తల్లి సుభద్రాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ శశిరేఖను తీసుకువచ్చి నాకు పెళ్లి చేయమని మా అమ్మను వేడుకోవడమే కర్తవ్యము. అమ్మా ఓ అమ్మా సుభద్ర మాయిలా అమ్మా జనని యందు జనింత చేయుడా జనని యందు జనింత చేయుడా మనసు నందున దైత్యము విడానాడునా మనసు నందున దైత్యము విడానాడునా జనని యందు జనింత చేయుడా జనకునైనను కొలి చెంతో నింతోటిని జనకునైనను కొలి చెంతో నింతోటిని ఓ అమ్మా వినక మౌనమున వేల మాటి వినక మౌనమున వేల మాటి సుభద్రాదేవి నీ కుమారుండను వీర అభిమానుడు నేను వచ్చానమ్మా. ఎందుకమ్మా ఎందుకు దుఃఖపడుతున్నావు అమ్మా? నీ నేత్రముల పొట్టి ఎందుకమ్మా ఈ కన్నీరు కారణమేమి అమ్మా? చెప్పు తల్లి. అమ్మా జనకుడే కాననము భున శత్రువుల చేత చిక్కి దుఃఖించెను మిక్కుటముగా జనయిత్రి జనకులే అనలాని వాచము రణబలికి మరి నిల్లు వెల్లుమని చెప్పుమా కన్యతి మనల్ సుకామ బాలుడు నిల్లును వీధరాల బటలు నిల్లు పేలినాడు పతిని విడచి ఎంత పర్యంత మల్దుండ వలచనని నీ విట్టు వలచినేమో భాగవతుల యందు యపచార పడితివేమో ఎట్టి వాతావ్యము నాకు చెప్పుమా తల్లిలో తల్లి మనోరథము చెల్లదీతో అమ్మా ఆ కౌరవుల చేత మా తల్లిదండ్రులు మరి భైతావరములో చేరినటువంటి వారు ఢిల్లీ శ్రావణి పట్టు వదిలిపెట్టి భైతావరములో చేరాడు. కట్టడానికి వస్త్రము లేక కింద వంటి అన్నము లేక ఏళ్ళ వంటి రాజ్యము లేక రాజ్యహీనులై అడవిలో చేరినటువంటి వారు అయ్యో నా పదిగు రాకపోయాను ఎన్నాళ్ళు ఇటువంటి కష్టములని అది నీకు దుఃఖము. అదే కాక ఇట్టి ద్వారకా నగరములోన మీ జనయిత్రి ఏదైనా మాటలు మాట్లాడారా? అదే కాక మీ బలరామ చక్రవర్తి
కన్యనివనతని ఆ కామపాలు నిన్ను ఏమైనా మాట్లాడా? నీవు భీదరాలమని పలికినటువంటి వాడా? ఆహా ఎవరమ్మా? ఎట్టి వాస్తవ్యము నాకు చెప్పుము తల్లి. అమ్మా సుభద్రాదేవి చెప్పుము తల్లి. కొడుకా చూసావా, నా కొడుకు చూసావా ఎంత తల్లడం ఉంది తండ్రు. అమ్మా అని ఎప్పుడు గాని పలకరించకూడని నాకు ఎదురుగా వచ్చి నన్ను దగ్గర తీసుకునేటువంటి తల్లి రాకపోయి నన్ను బాధపడుతున్నాడు. అమ్మా సుభద్ర, అమ్మా సుభద్ర నీవు అనేకముగా ఏడుస్తుంటే నా గుండెలే జల్లు జల్లమంటున్నాయమ్మా. ఎందుకమ్మా ఇటువంటి దుఃఖము? ఏదైనా కష్టము వచ్చాదా, నిష్ఠులు వచ్చాదా? అది నాతో చెప్పము తల్లి. చెప్పాలా? చెప్పము తల్లి. నా కొడుకు ఇంత బాధపడుతుంది కాబట్టి చెప్పాలమ్మా. చెప్పగా చెప్పదు. అమ్మా నాయనా అమ్మా ఎందుకని చేస్తున్నావమ్మా? నీవు చెప్పు తల్లి. చూడు, ఎవరన్నా ఏమన్నా అన్నారా నీతోటి? బలరా బలరాముడు శశిరేఖను ఎలనీ అభిమన్య నీకు ఇవ్వనట పలికసియోడనాత్మజనకు కలకాలము పెళ్లి చేయ కాతల చెనురా. అమ్మా సగరానటువంటి కార్యక్రమం కలిగాలి తల్లి. బలరాముడి శశిరేఖను మా తల్లి గారింట్లో ఉన్నాము కాబట్టి తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రం లేదు, ఏరడానికి రాజ్యం లేనటువంటి వారికి నా బిడ్డని అడుగుతావా సుభద్ర? నా ఇంటిలో వండుకుంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా నా ఇంటిలో తిని నా ఇంటి వాసాలు లెక్క పెడతావా? నా ఇంటి బిడ్డని అడుగుతావా అని చెప్పని పిడిక రక్షంతలు లేనటువంటి దానివి వెళ్ళిపో అని చెప్పన్నా. నీకు బిడ్డనివ్వనని సుయోధన ఆత్మజన కుమారుడైన ఆ దుర్యోధన చక్రవర్తి కుమారుడు సులక్ష్మణుడికి ఇచ్చి శశిరేఖలు ఇచ్చి పెళ్లి చేస్తున్నారట. కావు నాయనా, అందు గురించి ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాను అనే రాని మాటలు అన్నాడు. అందుకని ఇక్కడికి వచ్చాను నాయనా. ఏమి మాటలు పోసామురా? బాలుడా అభిమన్యుడాను నేను, భక్తితో పెరగనే బాలాజీనే కాపాడతాను. భక్తితో పెరగనే బాలాజీనే కాపాడతాను. అమూల కొడుకు బలరామ యాదవుల నాలుగు ఏడు బాలుడు కమ్మదా బాలు అభిమన్యుడాను నేను, భక్తితో పెరగనే బాలాజీనే కాపాడతాను. భక్తితో ఆ శశిరేఖకు నేను భర్తనే కాదా? ఎవడు సుయోధనుడు, ఎవడు ఆ లక్ష్మణ కుమారుడు ఎవడమ్మా? నేనుండగా ఇప్పుడే కాసంత తిలగొసగితే
ఇప్పుడే ఆ పురుగుల మధ్య గాండి కింద కంసుడు గావించి వస్తాడమ్మా. నాయనా ఆ, బలరామా దేవుడును చాలా భాషలో వలికే బలరామ దేవుడును చాలా భాషలో వలికే ఎలలి బొమ్మనే ఇతను చాలా భాషలో వలికే ఎలలి బొమ్మనే నన్ను చాలా బలరామదేవుడు అన్నరాని మాటలు అని నమస్కరించి వెళ్ళిపోవే సుభద్ర, నా ఇంటిలో ఉండకు, తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రం లేదు, నా ఇంటిలో బతుకుదామని అన్నరాని మాటలు అన్నా నేను బయటికి వెళ్ళి వచ్చి ఉన్నాను నాయన. మనకు తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రము లేదు, ఏదామని రాజ్యము లేదని మీ అన్నయ్య ఆ ప్రకారముగా పలికినటువంటి వాడా? అమ్మా, నేను ఒక మాట చెప్తాను వినవమ్మా. మాకు రాజ్యము లేదు, తినడానికి తిండి లేదు, మీ అన్నయ్య ఆ ప్రకారముగా మాట్లాడినటువంటి వాడా? కముసుని చరణున కాలానకర పాదములకు మ్రొక్కెని తండ్రి మును మధుర వాసము లీల పెద్ద కాపురీతిగా హాలములు నీదు పెద్దన్న నెలనా గోపాంగనలమైన కోగలల్నియు తెచ్చి పొన్నలాపై దాచతిల్ నన్న నెలనా బ్రతు బ్రతున లేచి పెద్ద కొల్లల ఇల్లు తిరిగని తల్లి గోపాంగనలమైన కోగలల్నియు తెచ్చి పొన్నలాపై దాచతిల్ నన్న నెలన ఇంత చక్కని సమలున్న మెత్తన దొరకనలుతూ వాడనక ఎల్తా వాడి బిడ్డ ఎల్తా తప్పి వర్ణించ నిన్ను నా తండ్రి మును పెంట తులసిని తెచ్చి మా ఇంటిలో పెంచినటులా అమ్మా, కంసుడు ఏం చేశాడు? దేవకిని వసుదేవుని, నా వంశం ఎటువంటిది, దేవకిని వసుదేవుడు ఏం చేశాడు? వారికి పెళ్లి నాడు నుంచి మరి ఆభరణాలు పెట్టాలి, కానుకలు కట్నాలు శాలలు పోయాలని ఆ వసుదేవుని దేవరికి రప్పించారు. వస్తే వారికి ఆభరణాలు పెట్టారు, బియ్యము పోశారు. బాబా, నీవు కింద నడితే మంటే అంటుందని కేసర మార్గం నుండి రథం పైన నడిపించినటువంటి వాడు కంసుడు. నడిపిస్తుంటే అప్పుడు ఆకాశవాణి ఏమని మాట్లాడిందంటే, ఓరి కంస మహారాజేంద్ర, వారికి బట్టలు శాలలు పెట్టావు కానీ అదిగో మీ చెల్లని గర్భమందున అష్టమి రోజు దినమందున కృష్ణుడై జన్మించి నిన్ను సంహారము చేసుగాకని ఆ ఆకాశవాణి చెప్పినటువంటిది. అట్టి మాటలు విని ఆ కంసుడు ఏం చేశాడు? కేతన మార్గమునటువంటి తేరును నేలను పడగొట్టి వసుదేవుని దేవకిని అనేకముగా హింసలు చేసి వారికి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బందికణం బంధించువాడు వాడు కంసుడు. చేస్తే అప్పుడు అష్టమి రోగి దినమందున ఆ విష్ణుదేవుడు వేడుకుంటే ఆ విష్ణుదేవుడు ప్రత్యక్షమైనటువంటి వాడు. దేవకి వసుదేవులారా, మీరు ఏమి భయము చెందకండి, మీ కడుపున అష్టమి రోగి దినమందు నేను కృష్ణుడై జన్మిస్తాను. నేను పుట్టిన తోడనే నన్ను తీసుకుపోయి ఆ యమునా నది తీరమందున యాశోద ప్రకలో పడుండబెట్టుము. యాశోదకు జన్మించినటువంటిది పిల్లలు తీసుకువచ్చి కంసుడికి అప్పుడు చెప్పని మాట్లాడారు. చెప్పితే ఇదిగో మీకు అక్షంతలు ఇస్తున్నాని ఆ విష్ణుదేవుడు చెప్పిపోయినటువంటి వాడు. అప్పుడు
ఆ వసుదేవుడు ఏం చేసినట్టే కృష్ణుడు పుట్టగానే గంపలో ఎత్తుకొని పోతుండగా అక్కడ కావలు ఎవరు పెట్టారు? గార్ధబాసురుని, శకటాసురుని, కింబరుణ్ణి, ధేనుకాసురుని ఆ కంసుడు కావలుగా పెట్టాడు. అప్పుడు కృష్ణుడు ఆ వసుదేవుడు అక్షంతలు చల్లగానే కవాటములు విడిపోయి అక్కడ గంపలో ఎత్తుకుపోతుండగా గార్ధబాసురుడు కేక వేశాడు. వేస్తే ఓ గాది మహారాజా, నీ పాదములు నేను మొక్కుతున్నానని ఆ పాదములు పట్టుకున్నటువంటి వాడు మీది గాది వంశమమ్మ, మీది మేమా గాది పాదములు పట్టుకున్నది మీరా మేమా? మీది గాది వంశము. అదే కాక ప్రొద్దు లేచి పెద్ద గొల్లల ఇళ్ళ చల్లో పాలో పెరుగో అని అమ్ముకొని బ్రతికి జీవించబడి మీ తల్లి నిన్న గోపాంగణమైంటే ఆ యమునా నది తీరమందున గోపికా స్త్రీలు నగ్నత్వముతోటి స్నానము చేసినటువంటి వారు వారి చీరనికి ఆ గడ్డపని వేస్తే ఆ కృష్ణుడు వచ్చి మధ్యనగా చెడియనగా మూట కట్టుకొని నెత్తిపైన ఎత్తుకొని ఆ కొమ్మకు ఈ కొమ్మకు ఆ చెట్ల పైన వస్త్రాలు వేసి చెట్టు ఎక్కి వారి గోపికా స్త్రీలది మానాభిమానము చోరబుచ్చుంటి వాడు ఫలితుడు. వాడు మంచివాడా? అది కాక వారి పిల్ల ఎంత, వారి బిడ్డ ఎంత తప్పి వరించడు నిన్ను నా తండ్రిని. పెంటలో ఉన్నటువంటి తులసి తీసుకువచ్చి మా ఇంటిలో నిన్ను పెంచినట్లా అప్పుడే నేనే ఉన్నట్లయితే నానా ఈ అమ్మను నీవు ఎందుకు చేసుకుంటావు నేను అప్పుడే పలికిటి వాడు నేను. అటువంటివా మీ వంశము? మాకు ఏలడానికి రాజ్యము లేదా? కట్టడానికి వస్త్రము లేదా? తినడానికి తిండి లేదా? ఏదమైన రాజ్యము లేదా? మీ అన్నలే అటువంటి వాళ్ళు అనుకుంటువా? మా వంశం అలాగే ఉన్నది. అవును. మీ వంశం ఎలాంటిది? మా వంశము సుక్షత్రియులము మేము, చంద్రవంశీ కోధారణము. ఆడిన మాట మేము తప్పని వాడము కాము, ముందేసిన పాదము వెనుకకు తీసేటి వారము కాము. అఖిల వేదములకు వాగ్యానముల నుంచి ప్రఖ్యాతి కాచిన మా తాత తండ్రి ముక్కోటి వేలుములకు మొక్కి స్వర్గము గాంచి విజయంబు కైగుని నా పెద్ద తండ్రి ప్రళయ నిర్గసు ధర్మపు తప్పకుండా పడినటువంటి మా పెద్ద తండ్రి. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడమ్మా? అమ్మా చెప్పు తల్లి. పోదాము మన బాబులున్న చోదరా సరే అమ్మారండి.
నేను వెనుక నుండి నా బాణాసనముల చేత ఆ వృక్షములని తిరగటాస్తాను. నేను మాటలు గావిస్తున్నటువంటి వాడు. మనము చేరవచ్చుకుంటే అమ్మ ఇక కాసుకోము. అంటే ఏంటిది అంటావా? ఇలాగా ముక్కు కోసి 3 వద్దులైంది మా వాళ్ళు రమ్మన్నావు. ఎందుకంటావా? మా వాళ్ళతో మళ్ళీ మరింత పోతున్నావు. ఎందుకు? ఏం బాధ? అంటే ఏం తప్పు చేసినావు పిల్ల? ఎందుకు కోస్తారు? నీది ముక్కు ఎందుకు కోసిండు? మరి ఏంటంటావా? ఇలాగా లోకంలో ఎవరు ఏం తప్పు, నేను ఒక్కదాన్నే చేసిందా? ఏం తప్పు చేసినావు? ఇగో ఏం చేసిందంటే, ఏం చేసినావు? ఇగో మా ఆయన దగ్గర ఒక ముగ్గురు ఉంచుకున్నా. తప్పేనా? ఎట్లా మా ఆయన తెలియకుండా చేసుకున్న మొగని తెలియకుండా ఒక ముగ్గురు ఉంచుకుని తప్పేనా? తప్పున్నదా? మరి ఎవరెవరు అంటానవా? ఎవరెవరంటే పిల్లగా బట్టలు ఉతికే సాకలైన ఫస్ట్ మొదటి అయినా, తర్వాతనా ఊరు తిరిగే సుంకరైన రెండో వాడు, ఇక మంగళైన ఈ ముగ్గురు నుంచుకున్న వాడి తప్ప. తప్పు కాదా? తప్ప ఎట్లా అవుతుంది? తప్పు కదా? ఆ బట్టలు ఎవరు ఉతకాలి? బట్టలు సాకలైన ఉతకాలి. అవునా? మంచి చెడ్డ ముచ్చట ఎవరు చెప్పాలి? ఊరు తిరిగే సుంకరైన చెప్పాలి. ఇలావా నా ఇంట్లో పెళ్ళే అవుతుంది, నా బిడ్డ పెద్ద మనిషి అవుతుంది, నా కొడుకు పురుడే ఉంటది. ఆ కార్యక్రమాలను ఎవరు చెయ్యాలి?
మంగళైనా చేయాలి. అవునా? ఇక మరి వీళ్ళని ఉంచుకున్నాడు మీకు ఎట్లా చిత్రం దోషిందో. అయితే వాయి పిల్లగా ఇక ఏమైంది కదా, నా మొగడు పటేల్ కింద గిటారు. అయ్యా ఓ లింగసామయ్యా, ఇవ్వాలంటారా?